ఢిల్లీ భయపెడుతోంది బీజేపీని కాదు, ఆమ్ ఆద్మీ పార్టీని. ఎందుకంటే 27 సంవత్సరాల నుండి అక్కడ బీజేపీ గెలవాల. మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తోంది, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదివరకు కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాతన ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఈ ట్రిప్పు పోయినా బీజేపీకి ఏం నష్టం లేదు. కాకపోతే ప్రతిపక్షాలని విమర్శించడానికి ఉపయోగపడుతుంది. ఇదిగో అయిపోయింది మీ పని అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్రిందటిసారి 2 సార్లు కూడా, అంటే మొన్న 2024 ఎన్నికలు అయిపోయాక జరిగినటువంటి 4 రాష్ట్రాల ఎన్నికల్లో ఒకటి కూటమి, ఒకటి ఐఎన్డీఏ, ఒకటి బీజేపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉండటంతో ఏమనడానికి లేకుండా పోయింది. అది మహారాష్ట్ర అయినా, హర్యానా లాంటి చోట్ల విజయం, జార్ఖండ్ లాంటి పరాజయాలని అధిగమించడానికి ఉపయోగపడింది. చిన్న రాష్ట్రాల్లో ఓడింది, పెద్ద రాష్ట్రాల్లో గెలిచింది అన్నటువంటి కాన్సెప్టు సాధ్యమైంది. అయితే ఇప్పుడు ఢిల్లీ ఒక్కటే జరుగుతుంది. కాబట్టి ఓడితే బీజేపీని వెంటాడటానికి మళ్ళీ ఇంకొక రాష్ట్రపు ఎన్నికలు వచ్చేదాకా కుదురుతుంది. అదే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీతో పాటుగా మొత్తం ఐఎన్డీఏ కూటమికి పెద్ద షాక్ అవుతుంది. కేజ్రీవాల్కి అతిపెద్ద షాక్ అవుతుంది. కేజ్రీవాల్కి ఇక ప్రధానమంత్రి అభ్యర్థి అనేటటువంటి పాయింట్ నుంచి పక్కకు వెళ్ళిపోయినట్టు అవుతుంది. దాంతోపాటుగా ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఎవరు అతన్ని పట్టించుకోరు. సేమ్ టైం కాంగ్రెస్ కూడా జాగ్రత్తగా తొక్కేయడానికి చూస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్కే అతను థ్రెట్. కాంగ్రెస్కి సంబంధించిన ఢిల్లీ, కాంగ్రెస్కి సంబంధించిన పంజాబ్ని అతను క్యాప్చర్ చేశాడు. కానీ గత్యంతరం లేక అతనితో కలిసి సాగుతున్నది ఒకప్పుడు బీజేపీ బీ టీమ్ అని కేజ్రీవాల్ విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అతనితో కలిసి సాగుతుంది. ఇప్పుడు కనుక ఓడిపోతే కాంగ్రెస్ అతన్ని దూరం పెడుతుంది. నిదానంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అది జరిగిందంటే కేజ్రీవాల్ రాజకీయ భవితవ్యానికి సమస్య. అదే కాంగ్రెస్ పార్టీ అక్కడ 0కి పరిమితం అయ్యిందా, ఇక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అతిపెద్దదైనటువంటి సందేహం. ఎందుకు అంటే వరుస 5 ఎన్నికలలో 5 పరాజయం పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది, పొరపాటు ఎవడు కూడా అంటలేదు. కనీసం ఒక 5-10 సీట్లు వస్తే కనుక చెప్పుకోవడానికి బాగుంటుంది. మొన్న కనుక 99 సీట్లు వస్తే అధికారమే హస్తగతం చేసుకున్నామని ఎట్లాంటి బిల్డప్ ఇచ్చిందో అట్లాంటి బిల్డప్ ఇవ్వడానికన్నా పనికొస్తుంది. అలా కాకుండా అక్కడ 0నో 1, 2 వచ్చిందంటే కనుక కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పి కూటమికి సంబంధించినటువంటి పక్షాలు, ఐఎన్డీఏ పక్షాలే కాంగ్రెస్ని లైట్ తీసుకుంటే, రాహుల్ గాంధీని లైట్ తీసుకుంటే మమత రెచ్చిపోతుంది. కేజ్రీవాల్ గెలిచి అక్కడ కనుక కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితి వచ్చిందంటే కేజ్రీవాల్ రెచ్చిపోతాడు. ఇట్లాంటి రాబోయే రాజకీయ సంక్లిష్టతలు చాలా ఉన్నాయి అక్కడ.